బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లా నార్పల్లో వీర జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. భారీ జనసందోహం నడుమ ర్యాలీగా అంతిమ యాత్ర ప్రారంభమవగా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అమరునికి గుర్తుగా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. భర్త పార్థివ దేహానికి భార్య లీలావతి, కుమారుడు సెల్యూట్ చేసి జై హింద్ అంటూ వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ఆర్మీ అధికారులు సుబ్బయ్య భార్య లీలావతికి జాతీయ పతాకాన్ని అందించారు. సైనికుడి అంతిమ కార్యక్రమాలకు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సహా పలువురు అధికారులు హాజరై నివాళులర్పించారు. జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు తమ స్వగ్రామంలో జరగనందుకు ఎంతో బాధపడుతున్నామని ఆయన బంధువులు వాపోతున్నారు. ఆయన చూపించిన తెగువ ఎందరికో ఆదర్శమని తెలిపారు. సుబ్బయ్య తమ ఊరి వ్యక్తి అయినందుకు గర్వపడుతున్నామని చెప్పారు. ఇక సుబ్బయ్య కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని ఆర్డీఓ కేశవనాయుడు తెలిపారు. మరోవైపు ఆర్మీ జవాన్ కుటుంబ సభ్యులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని పార్టీ నేత వ్యాఖ్యానించారు. మాకు చాలా విషాదకరంగా ఉంది. ఈ అవకాశాన్ని మా సొంత గ్రామమైన నిర్వహించకపోవటంలో చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇతని స్ఫూర్తి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని, వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకొనుచున్నాం. ఇతని యాక్టివిటీ అయినా ఆర్మీలో ప్రతి ఒక్కటి అంటే రూల్స్ అండ్ ప్రకారంగా మంచి ఒక వ్యక్తిగా పేరు పొందిన వీరుడు, ప్లస్ చాలా మంచి మెంటాలిటీ ఉన్నవాళ్ళు, మొత్తం అంతా మంచి కంట్రోల్ చేసే బుద్ధి, ఎవరిని ఆఫీసర్లని కానీ డ్యూటీలో కానీ ఏ విధంలో అయినా కూడా అతను చాలా సహకరించి ఆ తర్వాత చాలా మంచి డ్యూటీ చేశారు. అతని గొప్పతనం వల్లే ఈ ప్రజలంతా వచ్చారు. వెరీ అన్ఫార్చునేట్ అండి. సైనికులు సైన్యంలో చేరేటప్పుడే దానికి సిద్ధమయ్యే చేస్తారు. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇష్యూ. వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉండడం వల్ల కలెక్టర్ గారి తరఫున నన్ను ఇక్కడికి రావాలని అటెండ్ కాబట్టి నివాళులు అర్పించడం జరిగింది. ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం తరఫున నేను అటెండ్ అవుతున్నాను. వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తామని కలెక్టర్ గారు చెప్పమన్నారు. సుబ్బయ్య విధి నిర్వహణలో ఎప్పుడు కూడా అంకిత భావంతో ఉండేవాడని ఆర్మీ అధికారులు తెలిపారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తమ మధ్య లేకపోవడం తీరని లోటని వాపోయారు. ఆర్మీలో చేరినప్పుడు ప్రాణాలను అర్పిస్తామనే మాట ఇచ్చామని, సుబ్బయ్య లాంటి వ్యక్తులు తమకు ఎంతో స్ఫూర్తి అని ఆర్మీ సహచరులు కొనియాడారు. అసలు సుబ్బయ్య ఎలా వీరమరణం పొందాడో చెబుతున్న ఆర్మీ అధికారులతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ సుబ్బయ్య మృతదేహాన్ని ఘనంగా నివాళులర్పించారు ఆర్మీ అధికారులు. ప్రస్తుతం మనతో మాట్లాడే లెఫ్టినెంట్ కమాండర్ జాకబ్ గారు ఉన్నారు. Sir, how is the feeling? Colleague was died in the mishaps. How is the feelings? See, he has done extreme sacrifice for the country. It's our duty, and he was on duty in the line of control, where he did his duty extremely well and could protect the country. How was it happened in the area, sir? He was on a patrol to line of control. While doing the patrol, there was a old vintage IED which he accidentally tripped, and because of that IED blast, this happened. How was the Subbaiya served nations? How served Subbaiya nations in the army? He was a very excellent and hardworking soldier,
and he used to do his all duties with extreme dedication. హౌ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ సుబ్బయ్య సార్? ఇస్ ఫ్రెండ్లీ నేచర్. He was friendly. కొంతమంది తెలుగు అధికారులు మాట్లాడే ప్రయత్నం ఎలా జరిగింది అని సార్, ఆ రోజు మీరు పక్కనే ఉండి ఉంటారు, ఎలా జరిగింది సార్ ఆ రోజు అంత ఇన్సిడెంట్? అంటే ఆయన ఫెన్స్ పెట్రోల్ చేస్తూ ఉంటే ఎల్సీలో మైండ్ బ్లాస్ట్ అయిపోయి వింటేజ్ మైన్ అది బ్లాస్ట్ అయ్యి ఐడి బ్లాస్ట్ అయ్యి చనిపోవడం జరిగింది. అంతకంటే సార్ ఆ రోజు నిజంగా గో బ్యాక్ అరిచారంటూ కూడా వార్తాపత్రికలు అనేక వార్తలు వచ్చాయి. నిజంగా ఆ గో బ్యాక్ అరవడం అనేది జరిగింది సార్ అంతది? అంటే అక్కడ ఆన్ గ్రౌండ్లో ఏం జరిగిందో అంత మనం అక్కడ లేం కాబట్టి మనకు తెలియదు, అక్కడ ఉండే వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే ఎల్సీ పెట్రోలింగ్లోనే జరిగింది. సుబ్బయ్య మీతో ఎలా ఉండేవాడు సార్? బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడా? ఎలాంటి నేచర్ అవుతుంది? ఆయన చాలా నిష్ట కలిగి పట్టుదల కలిగిన మనిషి, చాలా డిసిప్లిన్ మనిషి. అన్ని ఎక్కడ ఏ టాస్క్ దొరికినా కానీ ముందుండి అన్నీ నడిపించే మనిషి, చాలా ధైర్యవంతుడు కూడా. దేశానికి ఎలాంటి తీరం లోటు సుబ్బయ్య మృతి అనేది? అంటే ఇది ఒక ఆర్మీ డ్యూటీ కాబట్టి దేశానికి లోటే, కానీ దాని ప్రకారం మనం చూసుకోవాల్సింది. సో మరొక సహోదరుడు ఉన్నాడు సార్, ఎలా మీకు సుబ్బయ్య ఈరోజు మీకు దూరం అయ్యాడు, కానీ అనేక మంది గుండెల్లో స్ఫూర్తి రగిలించాడు, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా సుబ్బయ్య సార్ చాలా మంచి అతను. ఏ టాస్క్ ఇచ్చినా 100% పనిచేసే అతను. ఖచ్చితంగా ఏ టాస్క్లో కానీ ఎలాంటి లోటు లేకుండా చిన్న వాళ్ళకి కూడా మంచి సపోర్ట్గా, మళ్ళీ మంచి గైడెన్స్గా ఉండేవాడు. చాలా బెటర్. సుబ్బయ్య ఎంతమందిలో స్ఫూర్తి రగిలించాడు, ఒక ఆర్మీ వ్యక్తిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా ఫీల్ అవుతున్నాం. విత్ మనది కాదు, టోటలీ మనం సఫర్ అంతా కూడా ఆర్మీ అధికారులంతా కూడా సెల్యూట్ అర్పించారు, తమ నివాళి ఎంతో ఘనంగా కూడా సుబ్బయ్యకు నివాళి అర్పించారు. ఒకసారి మనం కూడా మీడియా తరపున సుబ్బయ్యకు నివాళి అర్పిద్దాం. జై హో సుబ్బయ్య.